వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. దేశంలో చట్టాలను అమలు చేయాల్సిన వారి ముందే చట్టాలను ఉల్లంఘిస్తున్న మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏంటని మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రశ్నించారు. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణపై పోలీసుల సమక్షంలోనే కొందరు వ్యక్తులు దాడి చేయడం పట్ల రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ మే 4 రోడ్లో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు జిల్లా నిర్మాణం చేపట్టడంపై తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లిన రమణ అధికారులతో మాట్లాడుతుండగానే దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన రమణను ఎంపీ రఘునందనరావు పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రమణపై జరిగిన దాడిని ఖండిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దాడి జరగడం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. ఓ దాడి హిందువులపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా జిల్లాను రోడ్డుపైకి వచ్చి నిర్మిస్తున్నారని ప్రశ్నించేందుకు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. దీన్ని ప్రశ్నించిన రమణపై కొల్లూరు సీఐ సమక్షంలోనే దాడి చేయడం చూస్తుంటే చట్టాన్ని కాపాడాల్సిన వారి ముందే దాడి జరిగితే నిలబడి చూస్తూ ఉండిపోవడం బాధాకరమన్నారు. యథా రాజా తదా ప్రజ అన్న రీతిలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ అంటేనే ముస్లింలందరినీ ఆరుకున్నారేమో, అందుకే ముస్లింలు దాడి చేస్తున్నారని స్పందించలేదని రఘునందన్ పోలీసుల తీరును తప్పుపట్టారు. మొబిలైజేషన్ కనుక చాలా మంది రెసిడెంట్స్కి ఇబ్బంది జరుగుతున్నది అక్కడ. సో మా రిక్వెస్ట్ ఇవాళ జరిగిన పొద్దున ఏంటి, ఒక 2 నెలల క్రితం నవంబర్ 12వ తారీఖు నాడు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి ప్లస్ కొల్లూరు సిఐ ఇద్దరు కలిసి అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టంగా కూడా మళ్ళా వచ్చేసి మళ్ళీ కట్టారు. 2 రోజుల క్రితం మళ్ళీ సిఐ గారు ప్లస్ డీసీ సురేష్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిపోయారు, మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కట్టాలని. కాగా ఈరోజు సెలవు అనే ఒక సాకు చూపించుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో కట్టడానికి ప్రయత్నించారు. కొంతమంది రెసిడెంట్స్ వస్తే నేను ఇంకందరం కలిసి అక్కడ వెళ్ళి వాళ్ళను సిఐ గారి సమక్షంలోనే నిలబడి మాట్లాడే పరిస్థితుల్లో అడిగింది ఏమీ లేదు. మాకు రోడ్ ఎక్కువైతే మాత్రం మీకు కష్టమవుతుంది, మీకు ఇదివరకు ఉన్నటువంటి ఇదివరకు ఎప్పుడైతే ఉందో ఏది 3-4 గంటల క్రితం అలా ఉంచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు లోపలికి ఉంటే అయిపోతుంది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే కల్లా మనకు అయిన ఇబ్బంది ఏంటంటే రోడ్ ఎక్స్పాన్షన్కి అట్ ద సేమ్ టైం చాలామంది వాళ్ళ రిలీజియస్ వాళ్ళతో మాట్లాడితే సిల్లా అనే దాంట్లో నమాజ్ చేయడానికి వీల్లేదు. అండ్ నమాజ్ చేయాలి అంటే పర్మిషన్ ఉండాలి, నైబర్స్ కూడా ఎన్ఓసి ఉండాలి. మరి అక్కడ నమాజ్ జరుగుతుంది, వాళ్ళ ప్రార్థనలు జరుగుతున్నాయి. సో దీనివలన ప్రార్థనలు జరగడం సైలెంట్గా చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. 500-600 మంది జమ అవుతుంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఎందుకంటే చాలా చిన్న ప్లేస్. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు అందరం కలిసి అక్కడ రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటే సాత్వికంగానే మాట్లాడుతుంటే, మీరు ఇక్కడ నుంచి మీరు లోపల పరదాలు కడుతున్నారు, ఏం కన్స్ట్రక్షన్ అవుతుందో మీకు పర్మిషన్ లేకుండానే ఇదివరకు ఆపారు కదా, సో మీరు కూడా ఒకసారి వాళ్ళతో కోఆపరేట్ చేయండి అని అన్నాం. ప్లస్ అట్ ద సేమ్ టైం మా రెసిడెన్స్ అక్కడ నుంచి నడుస్తుంటే ఇబ్బంది అవుతుంది అనేది ఇంతే మాట మాట్లాడింది. దీనికి సడన్గా నా వెనుక నుంచి ఒక 2-3 కలిసి ఫస్ట్ కొట్టడానికి ప్రయత్నించారు. నేను పరిగెత్తబోతుంటే అప్పుడే ఒక 2-3 కార్లలో వచ్చేసి లిటరల్లీ రౌండప్ చేసి కొట్టడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తిన నెట్టేసారు. ఆ ప్రక్రియ లోపల దాంట్లో కూడా దెబ్బలు జరిగింది. సో ఇది జరిగింది. కాకుంటే మా అందరి రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు ఇక్కడ చాలామంది మేఫేర్ నుంచే ఉన్నారు, మేఫేర్ ఆ లైన్లోంచే ఉన్నారు అందరు రెసిడెంట్స్ అంతా. అన్న ఇప్పుడు అది 261 సర్వే నెంబర్ అనే డాక్యుమెంట్ తోటి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 జనవరి 26వ తారీఖు రోజు మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించి అమలు చేసుకున్నటువంటి రోజున మీ అందరినీ ఇట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కలుసుకోవాల్సి రావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. భారతదేశంలో చట్టాలు అమలు చేయాల్సినటువంటి వాళ్ళు చట్టాలని బ్రేక్ అవుతున్న సందర్భంగా కూడా మౌనంగా ఉండడం అనేది దురదృష్టకరం. ఈరోజు తేనా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మిత్రుడు రమణ మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా సభ్య సమాజం వ్యవస్థలన్నీ కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. 26 జనవరి రోజు ప్రశాంతంగా ఉంటున్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిటీల్లో ఉన్నటువంటి మిత్రుల నుంచి ఉదయం నుంచి మేము అధికారిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు రమణ మీద జరిగినటువంటి దాడి, వారు గాయపడినటువంటి సందర్భంగా వచ్చినటువంటి కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మనం ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది అని చాలామంది నెటిజన్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. పూర్తిగా రమణ మీద జరిగినటువంటి దాడిని ఒక వర్గం ప్రజల మీద జరిగినటువంటి దాడిగా, హిందువుల మీద జరిగినటువంటి దాడిగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది.
ఉపన్యాసాలు ఏమంటే చాలామంది ఇస్తారు. మన రాష్ట్రంలో కూడా ఈ మధ్యలో చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దురదృష్టం దిగజారిపోయి మాట్లాడినాడు. జూబ్లీ హిల్స్లో ఒక సీటు గెలిచినందుకు దిగజారిపోయి కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని మాట్లాడి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచేందుకు ప్రయత్నం చేసినాడు. ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోపల ఆయన ఎవరెవరి సహాయం పొందినాడు, ఎట్లా గెలిచినాడు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏం జరిగింది అనేది మొత్తం ప్రపంచం అంతా చూసింది. జూబ్లీ హిల్స్లో ఆయన మాట్లాడిన మాటల్ని నిజం చేస్తూ ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో, తెల్లాపూర్ అంటేనే మాది అనేటువంటి రీతి లోపల దర్గా రోడ్డు మీదకి జరిగి, ఆడ దర్గా లేదు, చుల్లా అనేవారు, అది కూడా ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది, ఎవరు కట్టినారు, ఎట్లా కట్టినారు అనే దానికి సంబంధించి ఎట్లాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ హిందువులు ఇతర మతాలని గౌరవిస్తున్నటువంటి రీతిలో ఇతర మతాల వాళ్ళు హిందూ మతాన్ని గౌరవించకుండా ఈరోజు జరిగినటువంటి భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చుల్లానా, దర్గానా, ఇంకొకటి అనేది పక్కన పెడితే హెచ్ఎండిఏ అసలు కాగితాలు ఇచ్చింది మాకు అని చెప్తారు. హెచ్ఎండిఏ ఇచ్చిన కాగితమో తెల్ల కాగితం తీసుకొచ్చి 2008 డేట్ వేసి 2 గుంటల జాగా హెచ్ఎండిఏ ఇచ్చింది అని చెప్తారు. దాన్ని తహసీల్దార్ పంచనామా చేస్తుంది, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కట్టేస్తూ ఉంటారు. ఎందుకు కడుతున్నారని కాలనీలో అందరూ కలిసి తేనా ప్రెసిడెంట్ నాయకత్వంలో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళ సమక్షంలో ఇన్వాయిస్ కంప్లైంట్ దియాయిస్కు మారో అని కొడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు వాళ్ళని కస్టడీలోకి తీసుకోకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. చట్టం ముందు అందరూ సమానమే. భౌతిక దాడులు ఎవరి ముందు జరిగినా ఆపాల్సినటువంటి బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఒక వ్యక్తిని చేసి మీరందరూ వెనక్కి వెళ్ళండి అని కాలనీ వాళ్ళందరినీ వెనక్కి పంపించి రమణ ఒకడే సిఐ గారితో మాట్లాడుతూ ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాపుగా వచ్చి దాడి చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిలబడి చూడడం అనేది దురదృష్టకరం. బహుశా యథా రాజా తదా ప్రజ అనుకున్నట్టున్నారు. మా ముఖ్యమంత్రి గారే చెప్పినారు కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని, అందుకని ముస్లింలు దాడి చేస్తుంటే బహుశా ఎవరు మాట్లాడొద్దని డిసిజన్ తీసుకున్నట్టున్నారు పోలీస్ మిత్రులు. అందుకనే ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. నేను కొద్దిసేపటి క్రితం సర్ఫరాజ్ అహ్మద్ గారితో, హెచ్ఎండిఏ కమిషనర్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినాను. నవ్ ఈజ్ ఆన్ ది వే టు ఎయిర్పోర్ట్, ఢిల్లీకి పోతా ఉన్నారు, సెక్యూరిటీ చెక్లో నా ఫోన్ ఉంది చూసుకోలేదు సార్ అని చెప్పినారు. ఈ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ 24 hours, వచ్చిన తర్వాత చూస్తున్నారు. ఈ లోపల వెంకన్న అని హెచ్ఎండిఏ అధికారిని రేపు పంపిస్తా అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నాది ఒకటే సూటి ప్రశ్న. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రశాంతంగా ఉండి హైదరాబాద్ని అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ మిత్రులు దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొత్తగా రింగ్ రోడ్ పక్కన కొత్తగా విల్లాస్ వస్తే ఏదో ప్రశాంతంగా ఉంటాం, పని ప్రదేశానికి దగ్గరగా ఉంటామని ఇల్లులు కొనుక్కుంటే ఇక్కడ వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏ దేశంకి వెళ్ళి వచ్చారు అనేది కనీసం అవగాహన లేకుండా, పోలీసులు వాళ్ళ ఆధార్ కార్డ్స్ చెక్ చేయకుండా 200 గజాలలో కడుతున్నటువంటి చుల్లా విషయంలో అభ్యంతరం వస్తే 2000 మంది కాలనీ వాళ్ళ మీదకి 20 మంది దుండగులు వచ్చి దాడి చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ ఉండదు, అరెస్టులు ఉండవు. ఉల్టా మీరెందుకు వచ్చిర్రు, మీరెందుకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారని హెచ్ఎండిఏ పట్టించుకోదు, జిహెచ్ఎంసీ పట్టించుకోరు, తెల్లాపూర్ ఏరియా మున్సిపాలిటీ డీసీ గారు పట్టించుకోరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోరు. అసలు ఇక్కడ ఉన్నాయి లేబర్ క్యాంపులా, లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన రోహింగ్యాల క్యాంపులా? అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి కంపెనీలు ఎవరికైనా పని ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిర్రు, ఏ దేశంకి వెళ్ళి వచ్చిర్రు, ఏమైనా ఐడెంటిటీ ఉందా అంటే ఇప్పటిదాకానైతే ఏం ఐడెంటిటీ కనబడతలేదు. కొద్దిసేపటి క్రితం డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ లేబర్కి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీసర్ సంగారెడ్డికి మెయిల్ ద్వారా ఈ కాలనీలలో వస్తున్నటువంటి కాలుష్యం, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంసీ ప్లాంట్, ఇక్కడ ఉన్నటువంటి లేబర్ క్యాంపుల మీద రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని తేనా ఆధ్వర్యం లోపల సబ్మిట్ చేయడం జరిగింది. రేపు వాళ్ళు ఫిజికల్గా ఇక్కడికి వచ్చి యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు. తీసుకోని పక్షంలో మనమందరం ఇప్పుడు ఎంత గొప్ప యూనిటీగా మీరందరూ ఇక్కడికి వచ్చిండ్రో, మీరంతా వెల్ ఎడ్యుకేటెడ్, చట్టాలు ఏం చెప్తాయో తెలుస్తాయి, ఎవరికి మెయిల్ రాయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకంటే బాగా మీకు అందరికి తెలిసిన వాళ్ళు కాబట్టి 1 ఈజ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, 2 లేబర్ డిపార్ట్మెంట్, 3 హెచ్ఎండిఏ, 4 ఆ జోనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ పరిధికి తెల్లాపూర్కి వారు, పోలీస్ డీసీపీ, వీరందరి కార్యాలయాలకి అన్ని మెయిల్స్ ఓపెన్ చేసి ప్రతి ఇంటి నుంచి మీరు ఒక మెయిల్ ఫార్వర్డ్ చేయండి దయచేసి. ఈరోజు నుంచి, ఈరోజు ఇప్పుడు మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. రమణ ఫొటోస్ని జోడిస్తూ అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని చూపెడుతూ ఈ మధ్యలో ఇక్కడ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి,
ఆడవారు సాయంత్రం అక్కడ బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాలనీలలో కనీసం విండో ఓపెన్ చేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. స్విమ్మింగ్ పూల్ మేము ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలలో సంవత్సరాలు స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, తీసుకుపోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ వస్తున్నటువంటి వాతావరణ పొల్యూషన్తో పాటు వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ పేరిట జరుపుతున్న డిస్ట్రక్షన్ని మేము ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగి ఆపుతామనేటువంటి హెచ్చరికని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చుల్లా, దర్గా, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్, వితౌట్ ఎనీ పర్మిషన్ రేపు భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల కోసం రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ రోడ్డు మధ్యలో చుల్లా ఉంది, దర్గా ఉంది అని భవిష్యత్తులో పంచాయతీ రావద్దంటే మై సిన్సియర్ అపీల్ టు పోలీస్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళందరూ వచ్చి రేపు భౌతికంగా ఆ దర్గా ఉన్నటువంటి ప్లేస్ లేదా చుల్లా ఉన్న ప్లేస్కి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణ కట్టడాన్ని ఆపకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ మిత్రులకు కూడా మాదొక విజ్ఞప్తి, భౌతిక దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేబర్ క్యాంపులో ఉన్న ప్రతి లేబర్ ఐడెంటిటీని, దొంగ ఆధార్ కార్డా, ఒరిజినల్ ఆధార్ కార్డా, ఒరిజినల్ ఓటర్ కార్డా, వాళ్ళు ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చారు అనేటువంటి ఇన్స్పెక్షన్ కూడా పోలీస్ వాళ్ళని కూడా కంప్లీట్ చేయకపోతే కొద్ది రోజుల తర్వాత కాలనీలోంచి మా మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్ళు బయటికి పోలేనటువంటి దుస్థితి వస్తూ ఉంది. కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆల్సో బిఫోర్ గివింగ్ కాంట్రాక్ట్ టు సంబడి, ఆ లేబర్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ రాష్ట్రం నుంచి వచ్చిండ్రు, ఏ దేశం నుంచి వచ్చిండ్రు, ఇవన్నీ వెరిఫై చేయకపోతే అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీల పనిని కూడా భౌతికంగా డైరెక్ట్గా వచ్చి మీ ఫీల్డ్ మీదకి వచ్చి ఆపేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏసీలో కూర్చొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయినా పర్మిషన్ ఇస్తాడు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది. ఈడున్న వాళ్ళు మనుషులు అవునా కాదా అనేది ఒకసారి చూడాలి. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం అధికారులందరికీ, వీళ్ళు గిట్లే మెయిల్ పెడతారు, గిట్లే వస్తారు, వీళ్ళు బిజీగా ఉంటారు, డ్యూటీ పోతారు, మా దగ్గరికి రాలేరని అనుకోకండి. అందరం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి ఒక 1 వీక్ అవసరమైతే సెలవు పెట్టి మీ ఆఫీసులకు వచ్చి మీ ఆఫీసులలోంచి తీసుకొని వచ్చి మిమ్మల్ని మా కాలనీలో ఒక విల్లా ఇచ్చి మీరు కూడా ఇక్కడనే మీ భార్య పిల్లలతో ఉంటే మాకున్నటువంటి పొల్యూషన్ సమస్య ఏందో అర్థమవుతుందని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రమణ మీద జరిగిన దాడి ఏదో రమణకు జరిగింది, రఘునందన్ రావు వచ్చిండ్రు మాట్లాడిపోయింది, ఇది మాకు సంబంధం లేదని మీరు అనుకుంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు రమణ మీద జరిగిన దాడి రేపు ఇంకొకరి మీద కూడా జరుగుతుంది. ఇంత కాలనీ ఉండి, ఇంత పెద్దలు ఉండి, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే పక్కన ఆర్ఎంసీ ప్లాంట్ నడుస్తుంది, పక్కన ఉన్నోడు ఏ దేశమోడో తెలియదు, ఆ లేబర్ క్యాంపులో ఏం లేబర్ చట్టాలు ఉన్నాయో తెలియదు. మాకెందుకు, మేము డ్యూటీకి పోతున్నాం, ఇంటికి వస్తున్నామని దయచేసి మీరు మౌనంగా ఉంటే మీలాంటి పెద్దలు మేధావుల మౌనం ఈ దేశానికి నష్టాన్ని కలుగజేస్తుంది. సో నేను మీ పోరాటానికి 100% ఈ ఏరియా పార్లమెంట్ సభ్యుడిగా మీతో సంఘటితంగా పనిచేస్తాను. రమణ మీద జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. అయితే నా దురదృష్టం ఏంటంటే ఎల్లుండి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఈజ్ February 1st, యాజ్ యు ఆర్ ఆల్ వెల్ అవేర్. February 1st కంపల్సరీ ఈ దేశ బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సిన రోజు. పార్లమెంట్ 28th నుంచి స్టార్ట్ అవుతుంది. రఘునందన్ వచ్చిండు, మాకు సపోర్ట్ ఇచ్చిండు, పోయిండు ఢిల్లీలో కూర్చున్నాడని దయచేసి తిట్టుకోవద్దు. అవసరం ఉంటే 2 గంటలు ఫ్లైట్ జర్నీ తీసుకొని అయినా ఇక్కడ ఏమైనా మీకు నష్టం జరుగుతుందంటే అవసరమైతే పార్లమెంట్ డుమ్మా కొట్టైనా మీ పక్షాన నిలబడతా అని చెప్పి 100% చెప్తా ఉన్నా. నేను ఎంపీ గెలిచినప్పుడు కూడా మొదటిసారి వచ్చినప్పుడు చెప్పిన, ఓట్లకు వచ్చినప్పుడు చెప్పిన, నన్ను గెలిపియండి, మీరు అదృష్టంగా సంతోషంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు మీకు కలవలేకపోవచ్చు, కానీ ఎప్పుడైనా మీకు కష్టం వస్తే మీ ఎంపీగా బరాబరి 24 అవర్స్లో మీ ముందు వస్తా అని చెప్పినాను. ఈరోజు ఉదయం నుంచి కూడా యాజ్ యు ఆర్ ఆల్ వెల్ అవేర్ 26th వల్ల మాకు సిద్దిపేట జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో ఉండడం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు క్షంతవ్యుని. బట్ ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా సాధ్యమైన తొందరగా మీ ముందుంటాను. కాబట్టి మీరందరూ యునైటెడ్గా ఉండండి. 1 కాలుష్యం సమస్య, 2 కన్స్ట్రక్షన్ సమస్య, 3 లేబర్ క్యాంపుల సమస్య, 4 ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి చుల్లా సమస్య. ఈ 4 పరిష్కారం అయ్యేంత దాకా ఇప్పుడు ఎంత స్పిరిట్ తోటి మీరందరూ నిలబడ్డారో అవసరమైతే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని కాలనీలను కూడా ఇంతే యూనిటీ మీదకి తీసుకొచ్చి ఈ 4 సమస్యలు పరిష్కారం అయ్యేంత దాకా మీరు ముందుండాలని, మీతో పాటు
ఆపద వచ్చిన ప్రతి సందర్భంలో నేను మీతో పాటు కలిసి నడుస్తానని చెప్పి తెలియజేస్తూ, మిత్రుడు రమణ మీద జరిగినటువంటి దాడికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంఘటితమై రేపు చర్య తీసుకోకపోతే ఎల్లుండి నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని తేనా పక్షాన నేను ప్రకటించేందుకు అవకాశం ఇవ్వమని చెప్పి కూడా నేను తేనా పెద్దల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. Issue of Ramana, one individual. It is the issue of all the colonies, those who are staying here. And tomorrow if HMDA want to expand the road to 100 feet, again it will become a problem on that particular day. So on the day one itself, if there is resistance from the people of the colonies, then only the expansion work of that Chulla or Dargah, whatever they will call it, it will be stopped. See, being a local representative as a member of parliament, I will be with you with all the colonies. Please support the hesitation which you have started. Wantedly or unwantedly, you started it on the day of 26th January. We will continue it till all the illegal labor camps, all the illegal labor and the pollution and the RMC plants, all these should be removed, and the Chulla should also be removed from the road premises. If it is built somewhere inside, we have no objection. But if it is coming onto the road, definitely we all will object. We will all will stop that particular construction. If all the government departments will support, they will support. If they are not going to support, let whatever the consequences may be, we are ready to face the consequences. Thank you, one and all.